ఈ నెల వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వినాయక నిమజ్జన కమిటీ రూట్ మ్యాప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచార్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండప నిర్వాహకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా రోడ్డు మీద వినాయక విగ్రహాలు ఉంచరాదన్నారు. అదేవిధంగా పాటలు, కచేరీ, డాన్స్ ప్రోగ్రాంలతో పాటు మద్యం సేవించి లాంటివి చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జనం కమిటీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ అందరికీ నమస్కారం. ఇంకొక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఎప్పట్లాగే హలో చెప్పనా సామంత శ్రీనివాస్ గారికి, డిఎస్పీ వెంకటనారాయణ గారికి, కమిటీ సభ్యులు భానుప్రకాష్ గారికి, అంటే మన కమిటీ సభ్యులు కూడా గారికి, అందరికీ కూడా మన కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గణేష్ మండప నిర్వాహకులు, ఆ మండప నిర్వహణ నిర్వహించేటప్పుడు అక్కడ ఏమేమి పనులు చేయాలి, ఏమేమి చేయకూడదనే సంస్థ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ మరియు టీడీటీ కూడా నీటిపారుదల శాఖ మొదలైన జట్టులాగా వినాయక స్వామి యొక్క భక్తులు ఒక టీమ్ స్పిరిట్తో ఒక అవగాహనకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలిచేటువంటి పండుగగా జరుపుకుందాం. మీ అందరికీ తిరుపతి నగరంలో గడిచిన 2 దశాబ్దాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎలాంటి రుసుము తీసుకోకుండా, ఎవరి దగ్గర కూడా చందా తీసుకోకుండా అత్యంత పకడ్బందీగా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి అన్ని ప్రభుత్వ శాఖల యొక్క అధికారులను అభ్యర్థించి వారందరి యొక్క సహకారంతో దేశంలోని ప్రధానమైనటువంటి నగరాలు ముంబై, హైదరాబాద్, బెంగళూరు తరహాలో ఇక్కడ కూడా ఈ వ్యవస్థను పటిష్టం చేసి కేవలం మనమే కాకుండా ప్రభుత్వం యొక్క బాధ్యతను కూడా తెలియజేసి అధికారుల యొక్క అభిమానాన్ని, వారి యొక్క నమ్మకాన్ని చూరగని వారందరినీ కూడా మన పండుగలో భాగస్వామ్యం చేసుకుని మనకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే విధంగా ఒప్పించి ముందుకు నడిపిస్తున్నది ఈ ఉత్సవం కమిటీ. వినాయక చవితి ఉత్సవ కమిటీ మరియు వినాయక నిమజ్జనానికి ముందు చర్యలు బందోబస్తులు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడమే ఉండగా మా ఎస్పీ గారి సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు నేను ట్రాఫిక్ డిఎస్పీగా ఉంటున్నాను. ఆయన మేరకు విగ్రహాలు రోడ్డుకు అబ్స్ట్రక్షన్ లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలుపుకోకుండా, మరి ఎమర్జెన్సీ వాహనాలకు ఆటంకం కలగకుండా ఉత్సవ మండపాలు ఏర్పాటు చేసుకోవాల్సింది తెలపడం అనేది, మరియు ఉత్సవ ఊరేగింపు ఎలాంటి బాణాసంచారాలు, ఎలాంటి డిస్కో డ్యాన్స్, డీజేలు ఇవన్నీ లేకుండా భక్తి రసాలు ప్రధానంగా భక్తితో అందరూ ముందుకు సాగాలని ప్రజలకు నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలుపుకోకుండా ఊరేగింపులు నిర్వహించుకోవాలని భక్తులు నేను వేడుకుంటున్నాను. ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా, మరి ఉత్సవ ఊరేగింపు వారికి కూడా నేను నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మంచిగా నడిపించడం, వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు కావాల్సిన ఏ చిన్న సమస్య అయినా కూడా మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ చిన్న సమస్యలు వచ్చినా మేము వారికి తీర్చడానికి సిద్ధంగా ఉంటాము. ఈ కమిటీ ఉత్సవ ఊరేగింపు నిమజ్జనం శాంతియుత మార్గంలో భక్తిరస ప్రధానంలో నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నాను.